పబ్లిక్ పైలం చెప్పి కమ్మటి మండి బిర్యానీని చూయించుతాండ్రు. గంతగనం ఏమున్నది ఇంట్లా అనుకునేరోళ్ళు జర మంచిగా నజర్ పెట్టి చూడుండ్రో పారి. దోరగా ఏగి బిర్యానీ రంగుల కలిసిపోయింది బొద్దింక. ఆ బొద్దింకనేనొల్లా ఆవురావురమని మండి బిర్యానీ ఆర్డర్ చేస్తే ఫ్రీగా బొద్దింకను కూడా సర్వే చేసిండ్రు రెస్టారెంట్ వాళ్ళు. పేరెందుకు గాని ముషిరాబాద్లున్న ఓ మండి బిర్యానీ అమ్మే రెస్టారెంట్ వాళ్ళు చేసిన ఉద్దారకం గిదే. ఇక బిర్యానీ ప్రియులు ఎట్లుంటారోల్లా కంచం ముంగట పెట్టంగానే ఆహా ఏమి రుచి తినరా మై మరచి అని దంచుతూనే ఉంటారు. అట్లనే కమ్మగా తింటాంటే బొద్దింక కండ్లలో మెరిచేటాలకు కంగు తిన్నాడు కస్టమరు. ఇదేందని రెస్టారెంట్ వాళ్ళను నిలదీసిండు కూడా. ఓ ఇదా, ఇది పెద్ద విషయమే కాదని టేక్ గా తీసుకున్నాడంట రెస్టారెంట్ వాళ్ళు. అట్లా సింపుల్ గా తీసుకునేటాలకు కస్టమరు కొంచెం గడబిడ గట్టిగానే చేసిండట గాని రెస్టారెంట్ వాళ్ళు పోలీసులను ఎగేసి కస్టమర్ను బయటికి ఎలగొట్టిండట. ఇక ఇట్లా అయ్యేటాళ్లకు ముచ్చట సోషల్ మీడియాకి ఎక్కించిండు కస్టమర్ అన్న. అట్లా 4 గోడల నడుమ పోయే ముచ్చట ఇప్పుడు 4గురికి తెలిసింది. అయ్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తాండ్రు కదా, జర పబ్లిక్ పానాలతోటి చెలగాటం ఆడకుండ్రయ్యా, జర మీ డ్యూటీ మీరు చేసి పుణ్యం కట్టుకోండ్రి అని కోరుతున్నారు గిది చూసిన పబ్లిక్ గాని. ఇగో జనాలు ఇంత కారం మెతుకులు తినుండ్రు గాని నోటికి కమ్మగా తిందామని ఎండ్లకు పడితే అండ్లకు పోకుండ్రి. ఇగో ఇట్లా పరేషన్ కాకుండ్రి, ఇంటున్నారా? ఆ